వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఈరోజు హాట్ టాపిక్లకు వెళ్లే ముందు మనం మన ఛానల్ ప్రజా ఉద్యమ ఛానల్. ఇది వ్యక్తిగత లాభాల కోసం ఏర్పడే ఛానల్ కాదు, ఇది దక్షిణాది ఉద్యమం కోసం ఏర్పడే ఛానల్. కాబట్టి ఈ ఛానల్ మనది కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అంతేకాకుండా ఉద్యమానికి ఆర్థికంగా సహకారాన్ని అందించండి. ఇక ఇవాళ టాపిక్ వస్తే ఉప ఎన్నికలు తప్పనిసరిగా 10 మంది ఎమ్మెల్యేలకు ఉప ఎన్నికలు వచ్చే అవకాశము 100కు 150% ఉంది. అంతేకాకుండా ఈ ఉప ఎన్నికలు ఎవరు గెలుస్తారు? ఉప ఎన్నికలో గెలుపు బీఆర్ఎస్దా కాంగ్రెస్దా? ఇవాళ మనం చర్చించుకుందాం. ఉప ఎన్నికల్లో గెలుపు ఎవరిది? ఉప ఎన్నికలు ఖాయమైపోయింది దాదాపుగా. ఇవాళ మనం చూస్తే నిన్న రాజయ్య వరంగల్ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య, మాజీ ఎమ్మెల్యే రాజయ్య గారు ఇవాళ కేసీఆర్ గారు కలిసినప్పుడు, ఆయన ఫామ్ హౌస్లో కలిసినప్పుడు చెప్పాడు ఉప ఎన్నికలు ఖాయంగా ఉన్నాయి, వచ్చేస్తున్నాయి. పార్టీ ఫిరాయింపుల ఎవరైతే ఎమ్మెల్యేలందరికీ ఓటమి తప్పదు, ఖచ్చితంగా కడియం శ్రీ గారి ఓడిపోబోతున్నాడు, రాజయ్య గెలవబోతున్నాడు అని చెప్పేసి ఆయన జోష్యం చెప్పాడు. నిజంగానే ఆయన జోష్యం చెప్పినట్టుగా 10కి 10 వాళ్ళే సీట్లు కాబట్టి మళ్ళీ వాళ్ళే గెలుస్తారా బీఆర్ఎస్ వాళ్ళు? లేదంటే వాళ్ళ సీట్లను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందా? సో ఈ అంశాలను చర్చిద్దాం. ఎందుకంటే ఉప ఎన్నికలు ఖాయమైనప్పుడు గెలిపేవరదు అనేది చాలా కీలకం. బీజేపీ ఎట్లాగో గెలిచే అవకాశం లేదు. ఎందుకు బీజేపీ గెలిచే అవకాశం లేదనడానికి కారణం ఏంటంటే అక్కడ వాళ్ళ ఓట్లలో కనీసం 12,000 ఓట్లు వచ్చిన పరిస్థితి కూడా లేదు, 15,000 ఓట్లు దాటిన పరిస్థితి లేదు. ఈ కాన్స్టిట్యూన్సీలలో కొన్ని కాన్స్టిట్యూన్సీలలో రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీలు అయితే. సో కాబట్టి బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో గెలిచే అవకాశమే ఈ 10 స్థానాలలో లేదు. అయితే కాంగ్రెస్ గెలవడానికి కొన్ని ప్రాంతాలలో స్కోప్ ఉండొచ్చు కాక. ఎందుకంటే అక్కడ ఇప్పుడున్న ప్రస్తుతం ఏదైతే కుల గణన చేసి 42% బీసీలకు వాటా ఇస్తా అంటుందో లోకల్ బాడీ ఎన్నికల్లో, అంతేకాకుండా వర్గీకరణ చేసింది కాబట్టి, సో వర్గీకరణతో మాదిగలు కూడా ఇటంతా కూడా డైవర్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ కూడా గెలిచే అవకాశం ఉంది. సో కాంగ్రెస్ ఏ ప్రాంతాల్లో గెలవచ్చు అనే అంశానికి వస్తే మనము ఇవాళ కడియం శ్రీ గారి మీద దెబ్బ మాత్రం పడుతుంది. ఎందుకంటే ఈవెన్ వర్గీకరణ చేసినప్పటికీ కూడా మాదిగ అనేది మాదిగ అనే అంశంలో చాలా స్ట్రెస్ చేసి మందకృష్ణ గారు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇవాళ మాదిగ కానటువంటి బైండ్ల కులానికి చెందిన కడియం శ్రీ గారిని ఖచ్చితంగా ఓడిపోయే అవకాశం ఉంటుందనే దాన్ని మనం చెప్పకనే చెప్పచ్చు. ఎందుకంటే అక్కడ ఇవాళ స్పష్టంగా మాదిగల తిరుగుబాటు అయితే మొదలైంది. ఇవాళ ఆ తిరుగుబాటుతో అక్కడే ఓటమి ఖచ్చితంగా కడియం శ్రీ గారి మీద ఓటమి ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మాదిగలు చైతన్యమైన మాదిగలకు వాటా రావాలనేది, కాంగ్రెస్ లో కూడా మాదిగలకి అవకాశాలు దక్కలేదనేది ఒకటి. ఇవాళ 10 మంది మాదిగలు బీఆర్ఎస్ లో ఉండే, కాంగ్రెస్ లో అయితే 6ఊరికి పడిపోయారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ బీఆర్ఎస్ గెలిపిస్తే తప్ప మాదిగలకు ఇవాళ ఆ రాజకీయ ప్రాతినిధ్యం పెరిగే అవకాశం లేదనేది ఒక చర్చనీయాంశంగా మారింది. సో కాబట్టి మాదిగల రాజకీయ ప్రాధాన్యత పెరగడానికి ఇవాళ ఇది ఒక వర్గీకరణ ఒక అంశంగా ఉన్నప్పటికీ కూడా వర్గీకరణలో మళ్ళీ కడియం శ్రీ అని మార్చి అక్కడ మాదిగ కనుక ఇస్తే అక్కడ మా కాంగ్రెస్ తరఫున మాదిగ గెలిచే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇవాళ చాలా దిక్కులో కూడా ఏదైతే ఉందో ఇవాళ మాదిగ అంటే రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీలలో అయితే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రభావం పడుతుంది. ఓపెన్ లో కూడా ఇవాళ చాలా వ్యతిరేకత కూడా కాంగ్రెస్ మీద ఉంది కొంత. కాబట్టి దాన్ని తగ్గించాలంటే ఇవాళ తప్పకుండా ఈ బీసీ మేధావులతోని, అలాగే ఎస్సీ మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా కాంగ్రెస్ పార్టీ లైన్లోకి రావాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మొత్తం సమాజానికి అంతా కూడా వివరించాల్సిన అవసరం ఉంది. ఎట్లయితే మెయిన్ ఎన్నికలలో, సాధారణ ఎన్నికలలో ఎట్లయితే వీళ్ళతో ఆకునూరి మురళి లాంటి వాళ్ళైతే మేధావి వర్గం ఎవరైతే ఉన్నారో, ఆకునూరి మురళి తర్వాత మిగతా వాళ్ళంతా ప్రజల దగ్గరికి వెళ్ళేసి బీఆర్ఎస్ ను ఓడించండి అని చెప్పేసి తిరిగారు. వాళ్ళు తిరిగి మరి అదే బీఆర్ఎస్ ను గెలిపించండి అని చెప్పి తిరిగే అవకాశం ఉందా? ఉండే అవకాశం ఉందా? ఒకవేళ మందకృష్ణ మాదిగ అటు మారితే మరి ఏంటి పరిస్థితి కాంగ్రెస్ది? ఒకవేళ బీసీ సంఘాలు బీసీ మేధావులు కూడా కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. కొంతమంది అయితే ఈ మల్లన్న లాంటి వాళ్ళు అయితే రేపు బీఆర్ఎస్ తో ఒకవేళ అటు పొత్తు పెట్టుకుంటే ఏంటి పరిస్థితి? ఆయన ఒక స్వతంత్ర పార్టీ పెట్టి బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటే ఏంటి కాంగ్రెస్ పరిస్థితి అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. సో ఇవాళ మల్లన్నను నమ్ముతారా జనాలు? బీఆర్ఎస్ కూడా నమ్ముతారా జనాలు? నమ్మే అవకాశం ఉందా? ఓటేసే అవకాశం ఉందా? మరి అట్లాంటి బలమైన పార్టీ ఒకవేళ అనుకుంటే మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేసలేదు? మొత్తం ఎంపీ ఎన్నికల్లో ఎందుకు 0 అయింది?
39 గెలిచిన ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత ఎంపీలలో ఒక్కడు కూడా ఎందుకు గెలవలేకపోయింది అంటే బీజేపీతో లోపాయికారు ఒప్పందం పెట్టుకున్నది కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ జీరోకు పడిపోయింది అనేది కాంగ్రెస్ చేసిన ఆరోపణ వాస్తవమే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కూడా బీఆర్ఎస్ కు అసలు బీజేపీకి ఏం పెద్దగా సత్తా ఉందని చెప్పేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఎందుకు బీఆర్ఎస్ కు అంతగానం క్యాడర్ ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ ఎందుకు ఎన్నికల్లో పోటీ చేయడం లేదు అంటే బీజేపీకి పరోక్షంగా సహకరించడానికి ఇది ఎన్నికల్లో పోటీ చేస్తలేదని చెప్పేసి మహేష్ గౌడ్ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ స్పష్టంగా ఆరోపించాడు. సో కాబట్టి ఇవాళ బీజేపీకి మేలు చేసే విధంగా ఈ ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి మేలు చేసే విధంగా వేధిస్తున్న బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనేది ఇలా బయట ప్రచారం జరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఒకవేళ బీజేపీ కనుక గెలిస్తే కాంగ్రెస్ కనుక ఓడిపోతే ఒక్క సీట్ అయినా గెలిచిన ఇవాళ ఆ ప్రభావం ఖచ్చితంగా బీఆర్ఎస్ వల్లనే బీజేపీ గెలుస్తుంది అని చెప్పేసి అనుకోవడానికి స్కోప్ ఉంది. అంతేకాకుండా ఇవాళ 8 మంది ఇప్పుడు మొన్న ఎంపీలు గెలవడానికి కూడా కారణం బీఆర్ఎస్ కావాలని ఓటు ట్రాన్స్ఫర్ చేసింది. అందుకే బీజేపీ 8 సీట్లు గెలిచింది. 8 ఎమ్మెల్యేలు ఉంటే 8 ఎంపీలు ఎట్లా గెలుస్తుంది? ఖచ్చితంగా గెలిచే అవకాశమే లేదు. ఆ 39 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీఆర్ఎస్ జీరోకి ఎట్లా పడిపోతుంది? ఖచ్చితంగా ఆ పడిపోయే అవకాశం లేదు. అది కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్టుగా ఇవాళ బీఆర్ఎస్ కావాలని ఓటును ట్రాన్స్ఫర్ చేసింది కాబట్టి ఇవాళ ఈ పరిస్థితి బీఆర్ఎస్కి ఏర్పడేది. కాబట్టి ఇవాళ లోపాయికార ఒప్పందంతో ఇవాళ బీఆర్ఎస్ బీజేపీకి మేలు జరిగే విధంగా చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా సెక్యులర్ శక్తులు కానీ మైనార్టీలు కానీ దళితులు కానీ ఇవాళ ఖచ్చితంగా కాంగ్రెస్ వైపే ఉంటారు. ఇంకొకటి బీసీలు కూడా కాంగ్రెస్ వైపే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే బీసీలకు ఇవాళ 42% వాటా ఇవ్వడానికి కులగన్న సర్వే చేసింది. దేశంలో ఎక్కడ లేని విధంగా కులగన్న సర్వే దేశంలో ఎక్కడ లేని విధంగా వర్గీకరణ చట్టం తెస్తున్నది. కాబట్టి ఈ దళితులు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ ఇవాళ కాంగ్రెస్ వైపే మొగ్గే అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ అక్కడ బీఆర్ఎస్ బీఆర్ఎస్ తో పోటీపడి కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది. బీజేపీ మాత్రం ఒక్క సీట్ గెలిచే అవకాశం లేదు. ఈవెన్ బీఆర్ఎస్ అవన్నీ బీఆర్ఎస్ సీట్ అయినప్పటికీ కూడా కాంగ్రెస్ కూడా కొన్ని చోట్ల గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే ఇవాళ బీజేపీ లోపాయికార ఒప్పందం తిరిగి బయటపడ్డది బీఆర్ఎస్ది. కాబట్టి ఆ బయటపడ్డ ఒప్పందాన్ని బట్టి ఇవాళ దానికి మైనస్ అయ్యే అవకాశం ఉంది బీఆర్ఎస్ కు. సో కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పేసి రేపు కనుక లోకల్ బాడీ ఎన్నికల్లో కనుక ప్రచారం చేసినా అట్లాగే ఇవాళ ఉప ఎన్నికల్లో కూడా ప్రచారం చేసినా ఖచ్చితంగా ఆ ప్రభావము ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ మీద పడుతుంది. సో బీఆర్ఎస్ కు దెబ్బ పడుతుంది. సో కాబట్టి ఇవాళ ఎటు చూసినా సరే కాంగ్రెస్ కు కొంత ఈ పథకాల విషయంలో కొంత వ్యతిరేకత ఉండొచ్చు. కాబట్టి 100కు 200% పూర్తి వ్యతిరేకత అయితే రాదు. వాళ్ళ 50% వ్యతిరేకత ఉండొచ్చు కానీ 50% మాత్రం లాభం జరుగుతుంది. కాబట్టి ఉప ఎన్నికలో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ కు ఒక్క సీట్ గెలిచినా సరే లబ్ధి పొందినట్టే. ఎందుకంటే ఆ సీట్లో కాంగ్రెస్ కాదు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ కు ఈ ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్ కూడా బెనిఫిట్ అవుతుంది. కాంగ్రెస్ కు మేలు జరుగుతుంది. కాంగ్రెస్ కు ఇవాళ లోకల్ బాడీ ఎన్నికల్లో కంటే ముందు కనుక ఉప ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా ఇది లోకల్ బాడీ ఎన్నికల్లో ముందు వచ్చేసి ఉప ఎన్నికల తర్వాత వస్తే దానివల్ల లోకల్ బాడీ ఎన్నికల ప్రభావం కూడా రేపు దాని మీద పడుతుంది. వాళ్ళ బీజేపీ బీఆర్ఎస్ పొత్తు అనేది వాళ్ళ ప్రమాదకరం. ఆ ప్రమాదకరం ఎందుకు జరిగిందంటే వాళ్ళు అక్కడ ఆ పొత్తులో భాగంగానే ఆమెకు బెయిల్ వచ్చింది. కాబట్టి ఇవాళ మొత్తం అవినీతి కుంభకోణాలలో ఇరుకపోయిన కేసీఆర్ కుటుంబము బీఆర్ఎస్ ఇవాళ మరొకసారి అడ్రస్ లేకుండా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే బీజేపీని రేపు అధికారంలో తేవడానికి కూడా బీఆర్ఎస్ ఈ లోపాయికార ఒప్పందాలతో ముందుకు పోతున్నది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ బీజేపీని ఇద్దరిని ఇవాళ మూకుమ్మడిగా ఓడించాల్సిన బాధ్యత తెలంగాణ సెక్యులర్ ప్రజల మీద మైనార్టీ ప్రజల మీద ఉంది. ఆ దిశగా అడుగులు వేయాల్సిందిగా D6 అండ్ D-JAR భావిస్తుంది. దిస్ ఇస్ సైనింగ్ అప్ వినోద్ కుమార్. ఖచ్చితంగా ఉప ఎన్నికల్లో రాబోతున్నాయి. ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా వాళ్ళ గెలుపు దిశగా కూడా వాళ్ళ కాంగ్రెస్ కూడా అవకాశాలు ఉండే అవకాశం ఉంది. జై భీమ్.